అనగనగా ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎంత మంచి డైరెక్టర్ అంటే ఆయనతో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ కాంబోలో వచ్చిన సినిమా తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ పడుతుంది. అలా పూర్వం నుండి జరుగుతూ వస్తున్న ఒక కర్స్ లాంటిది ఇది. మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఆ డైరెక్టర్ ఎవరు అని. ఆయనే ద గోట్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన ఎంత గోట్ అంటే ఒక హీరోని ఎంత మాస్ అండ్ నెక్స్ట్ లెవెల్లో చూపించాలో అంత బాగా చూపిస్తారు. అటు ఫ్యాన్స్ నుండి జనరల్ ఆడియన్స్ అందరూ కూడా సాటిస్ఫై అవుతారు ఆయన సినిమాలకి. కానీ ఈ కాంబోలో సినిమా అంటే ఫ్యాన్స్ అందరూ ఎంత ఎగ్జైట్ అవుతారో ఆ సినిమా అయ్యాక ఆ హీరో నుండి వచ్చే సినిమా గురించి అంత భయపడతారు జనాలు. నేనేదో బాగుంది అని చెప్పి కర్స్ అది ఇది అంటున్నా కానీ అదేం కాదు జస్ట్ ఎక్స్పెక్టేషన్సే ఆ ఫ్లాప్స్కి కారణం ఎస్, రాజమౌళి గారి సినిమా తర్వాత అందరూ కూడా ఆ సినిమాకు మించిన సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే పెద్ద మైనస్ కాదు, మేజర్ మైనస్. ఇంకొన్ని రోజుల్లో ఈ కర్స్ రాంగ్ అని జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో ప్రూవ్ చేస్తాడా లేక అది అలానే కంటిన్యూ అవుతుందా అన్న క్వశ్చన్స్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత చేసిన సాహో మూవీ బాగున్నా కానీ మన తెలుగు స్టేట్స్లో ఫ్లాప్ అయింది అలానే రామ్ చరణ్ RRR తర్వాత చేసిన ఆచార్య సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు కొట్టాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న దేవరా సినిమాపై చాలా డౌట్సే ఉన్నాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న నుండి RRR తర్వాత వస్తున్న సినిమా ఇది. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొట్టాల శివ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ఇదే. ఇవి కొంచెం పక్కన పెడితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కానీ మూవీపై హైప్ కానీ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరాతో అందరి కాలర్లు ఎగరేసుకునేలా చేస్తా అన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమాపై. కాకపోతే నాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉంది అంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అని కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసేది వేరు, సినిమాలో ఉండేది వేరు అని. ఎందుకంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్న డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అసలు ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 అని డివైడ్ చేశారు, మళ్ళీ శంకర్ గారు చేసిన తప్పే చేస్తున్నారా అన్న చిన్న ఫీలింగ్ ఉంది నాకు. బట్ కొట్టాల శివ గారు మాత్రం ఎందుకు 2 పార్ట్స్గా చేస్తున్నావు అన్న దానికి మంచి రీజన్స్ ఇచ్చారు. ఇవన్నీ కాదు అసలు కొట్టాల శివ గారు అంటే వెంటనే ఆచార్య విజువల్స్ వస్తున్నాయి అందరికీ. కానీ శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్ లాంటి మంచి మాస్ క్లాస్ అండ్ సినిమాలు తీసింది కూడా ఆయన అని మనం గుర్తు చేసుకోవాలి. నేను ఏదో వర్డ్ బాగుంది అని రాజమౌళి కర్స్ అది ఇది అంటున్నా కానీ అలాంటిదేం లేదు రాజమౌళి గారితో మూవీ చేశాక ఆ హీరోస్ నుండి అదే రేంజ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కూడా అదే రీజన్ కానీ ఈసారి కొట్టాల శివ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని మూవీ స్టార్టింగ్ పూజా సెరమనీ చూస్తేనే అనిపించింది. ఎన్టీఆర్ అన్న అంత కాన్ఫిడెంట్గా ఉన్నాక ఎందుకో దేవరా విల్ రీరైట్ ద హిస్టరీ అని అనిపిస్తుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఆ హిస్టరీ కూడా ఉంది, ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్స్తో మూవీ చేసి హిట్ కొడతాడు అని. సో మరి మీరు సినిమాకి వెళ్తున్నారో లేదో కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియోపై మీ వ్యూస్ ఏంటో కూడా కమెంట్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజన్ సైనింగ్ ఆఫ్.